హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కూరగాయ చెట్లకి పూత స్టార్ట్ అయిందండి. నేను ఇక్కడ గోరు చిక్కుడు చెట్లు, ఇంకా నేల చిక్కుడు చెట్లు, బెండ చెట్లు పెట్టుకున్నాను 3 వరుసలుగా. ఇక్కడ వచ్చేసి పేను స్టార్ట్ అయింది. చిక్కుడు చెట్లకి పేను తొందరగా స్టార్ట్ అవుతుందండి. ఈ పేను వచ్చిన తర్వాత చీమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, చెట్టుని పాడు చేస్తూ ఉంటాయి. మనం దానికి సొల్యూషన్ మాత్రం మొదట్లోనే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ పేను బంక అనే పురుగు రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఒక కొమ్మకి మొత్తం వచ్చేసింది. చెట్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి, చాలా హెల్తీగా. ఈ గింజలు పెట్టుకునేటప్పుడు నేను పశువుల ఎరువు, కిచెన్ వేస్టేజ్, కంపోస్టు, ఇసుక, సాయిల్ 4 కలిపి పెట్టుకున్నానండి. గింజలు చాలా బాగా గ్రోత్ వచ్చింది. బెండ చెట్లు అలా ఎందుకు అయిపోయాయి అంటే, నేను రీసెంట్గా పుల్లటి మజ్జిగ ఈ చిక్కుడు చెట్లకు కొట్టానండి. అది చూసి మా పాప బెండ చెట్లకు కూడా కొట్టేసింది, అందుకే అలా మారిపోయాయి. ఇప్పుడు దానికి సొల్యూషన్ మనం తీసుకుందాం. ఇక్కడ పేనుబంకకి సొల్యూషన్ ఎన్పికే ద్వారా మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. ఎన్పికే అంటే కట్టెల బూడిద. మెయిన్గా ఈ తీగజాతి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఈ బూడిద అనేది. ఇది నేను 2 రోజుల క్రితం నానబెట్టుకున్నాను వాటర్లో పోసి. ఒక 2 గుప్పెళ్ళు 1 లీటర్ వాటర్లో పోసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని ఆ చెట్ల మీద మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నాకు స్ప్రే బాటిల్ లేదు కాబట్టి ఒక పెయింట్ బాటిల్, దాని కింద హోల్ చేసుకున్న, ఒక 5-6 హోల్స్ చేసుకొని ఇలా నేను చెట్టంతా తడిసే విధంగా చేస్తున్నానండి. ఈ వాటర్ అనేది చెట్టు అంతా తడిసే విధంగా మనం చేసుకోవాలి. అప్పుడే మనకి చెట్లకి మళ్ళీ ఆ దోమ అనేది రాకుండా ఉంటుంది. మనం మొదట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి కూరగాయ చెట్లు చాలా హెల్తీగా గ్రోత్ వస్తాయి, మంచి ఖాతా కూడా వస్తుందండి ఈ బూడిద వల్ల. నేను ఇక్కడ బెండ చెట్లకు కూడా అది స్ప్రే చేసుకుంటున్నాను. ఈ ఎన్పికే వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ బూడిద అనేది ఇంకొక పని కూడా చేస్తుందండి. సొరకాయ ఆకులు పండుబారిన, చిక్కుడు ఆకులు పండుబారిన కూడా అవి తీసుకెళ్ళి 3 బజార్ల కాడ వేసి దాని చుట్టూ ఈ బూడిద రౌండ్గా పోస్తారండి ఆ ఆకుల చుట్టూ. మా పల్లెటూర్లలో మాత్రం అలా చేస్తారండి. అప్పుడు ఆ చెట్టు గ్రోత్ అనేది బాగా వస్తుందని నమ్మకం. ఈ విషయం మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తీగ జాతి చెట్లు పిందెలు పండుబారిన, ఆకు పండుబారిన కూడా అవి తీసుకెళ్ళి 3 బజార్ల కాడ వేసి దాని చుట్టూ బూడిద చల్లడం మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ బూడిద అనేది ఆ చెట్ల మీద కూడా చల్లుకుంటే ఆ చెట్లకి మంచిగా పడుతుంది. ఇప్పుడే మనం వాటర్ అనేది చల్లినాం కదా, బూడిద వాటరు, ఈ బూడిద అనేది దానిపై చల్లితే ఆ బూడిద మంచిగా పట్టుకుంటుంది. ఆ పేను అనేది మళ్ళీ రాకుండా ఉంటుందండి. ఇక్కడ పొడుగు బీన్స్ చెట్లు అండి, వీటికి కూడా నేను వాటర్ పోసేసి ఆ బూడిద అనేది చల్లుకుంటున్నా. నెక్స్ట్ బీర చెట్లకు కూడా, బీర చెట్లు పూత అనేది స్టార్ట్ అయింది. మొగ్గ, పూత, కాయ కూడా, పిందెలు కూడా పడ్డాయండి. ఈ తీగజాతి మొక్కలకి పందిరి వేస్తే మాత్రం చాలా బాగా గ్రోత్ వస్తాయండి. మిద్దె తోటలో మాత్రం తాళ్ళు పెట్టి కట్టి పందిరి వారిస్తారు కదా, ఇక్కడ మేము పబ్బులు వేస్తామండి. పబ్బులు అంటే చెట్ల కొమ్మలు ఎండిపోయినవి ఉంటాయి కదా, అవి వేస్తాం మేము. వాటి సహాయంతో ఆ తీగ అనేది చాలా బాగా పారుతుంది. చూశారు కదా, నేను కూడా ఆ చెట్లకి తాడు కడతాను. అవి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సోర చెట్టు, ఇది చిన్నగా ఉంది. ఈ సోర గింజలు రీసెంట్గా పెట్టాను కాబట్టి చిన్నగా ఉంది అది. ఇక్కడ లాస్ట్ ఇయర్ చిక్కుడు చెట్టు అండి. ఇక్కడ బీర గింజ అదే పడ్డది, మంచిగా గ్రోత్ వస్తుందండి. ఇక్కడ కాకర చెట్టు కూడా అదే గింజ పడ్డది, దానికి పబ్బులు వేసిన చాలా బాగా వారుతుంది, హెల్తీగా గ్రోత్ వస్తుందండి. ఆకులు కూడా మంచి పెద్ద సైజులో చాలా బాగా, పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. మన చేత పెట్టిన వాటికంటే వాటికి అవి మొలిసినవే చాలా బాగా గ్రోత్ వస్తాయండి.
అంటే పట్టించుకొని వాటికి ప్రాణం ఎక్కువ అంటారు కదా. మనం ఇంట్లో పిల్లల్ని కూడా చాలా శ్రద్ధగా పట్టించుకుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పిల్లలకి ఆరోగ్యపరంగా. అలాగే చెట్లు కూడా మన చిన్న పిల్లలు లాంటివి అండి. చూశారు కదా, అన్ని చెట్లకి కూరగాయ చెట్లకి నేను బూడిద వాటరు స్ప్రే చేశాను. నెక్స్ట్ బూడిద చల్లుకున్నానండి. ఇంకొకటి ఇక్కడ కాకర చెట్టు ఉంది కదా, ఇది కూడా దానికదే మొలిసిందండి. చాలా బాగా గ్రోత్ వచ్చింది. దీనికి కూడా ఒక పబ్బు నాటాను. చూడండి ఎన్ని కాయలు పడ్డాయో. ఇది పొట్టి కాకరకాయ. ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కాసిందండి. వారానికి ఒకసారి కిలో వెళ్ళేది లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చినాయి కాయలు. చూడండి, ఈ కాయలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. నల్ల కాకరకాయలు కదా, పొట్టి కాకరకాయలు చాలా బాగా హెల్త్కి పనిచేస్తాయి. వీటితో మనం కాకరకాయ పూర్ణం కూడా పెట్టుకోవచ్చు. నేను రీసెంట్గానే తెంపాను. ఇవి 1/2 kg వచ్చినాయి. మళ్ళీ వారం రోజులకే కాసినాయండి. ఇక్కడ బీర పూలు కూడా చాలా బాగా వచ్చినాయి కదా. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళండి, బీర పువ్వు పూసినట్టే అనేది. ఏదైనా ముచ్చట చెప్తే బీర పువ్వు పూసినట్టే అని అనేది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.